ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. యెహోవాను ఎదకుడి, ఉగ్రత దినమున మీరు దాసపడుదురు. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే జపన్యా గ్రంథములో 2వ అధ్యాయంలో 3వ వచనం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. యెహోవాను ఎదకుడి, ఉగ్రత దినమున మీరు దాసపడుదురు. మనకి ఆపదలు వచ్చినప్పుడు, మనకి ప్రమాదములు వచ్చినప్పుడు దేవుడు మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ మన మీదకి సైతాను శక్తులు ఏమన్నా వచ్చినప్పుడు దేవుడు వాటిని తన పాదముల కింద సితక తొక్కి తండ్రి మనల్ని దాసుకుంటాడు. ఆ ఉగ్రత దినము త్వరలో రాబోతుంది. వచ్చినప్పుడు తండ్రి టక్కున అడ్డపడతాడు. మనము తండ్రి కొంగు సాటున దాసపడతాము. ఎప్పుడు దాసపడతాము? మనం ఎలాగుంటే దాసపడతాము? మనము బలపడి ఉండాలి. మన ఆత్మ బలపడి ఉండాలి. మనము మన హృదయంలో దేవుణ్ణి భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యం భద్రపరుచుకోవాలి. మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. మనం కష్టం వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఎవరికన్నా అనారోగ్యం వచ్చినప్పుడు, మనం పెట్టుకున్న కార్యం ఏదన్నా జరగనప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసి తండ్రిని అడగాలి. తండ్రి అడిగితే ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన చెవులు మందము కాలేదు. మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మన ఆత్మ బలపడుతుంది. మనం సైతాను చేతిలో నుంచి విడుదల పొందుతాము. దేవుని పాదాల దగ్గర మనం ప్రాధేయపడి అడగాలి. తండ్రి, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా. నాకు సైతాను వలలో నుంచి మమ్మల్ని తప్పించయ్యా. మా మీద ఏ దాడి చేస్తుందో, మా మీద ఏ నరదిష్టులు దాడి చేస్తున్నాయో, మా మీద ఎవరు చూపులు పడ్డాయో ప్రభువా, అది మా వల్ల సాధ్యపడింది కాదయ్యా, అది నీ వల్లే సాధ్యమవుతుందయ్యా. విడుదల దయచేయమని మనము ఆయన పాదాల దగ్గర ప్రాధేయపడి అడగాలి. మనము తనకు తాను తగ్గించుకోవటం మనకు అలవాటు అవుతుంది. మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల తనకు తాను తగ్గించుకోవటం, నీకు నువ్వు తగ్గించుకోవటం నీకు అలవాటు అవుతుంది. నీకు నీవు తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. మన కార్యములు జరిపిస్తాడు. దేవుడు మనలో దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు. మారు మనసు పొందుతాం. మన మనసులో ఉన్నవన్నీ తీసేసి, లోక సంబంధమైనవన్నీ తీసేసి దేవునికి సంబంధికులుగా మనం మారిపోతాము. మారు మనసు పొంది దేవుని దయ మన మీద ఉంటుంది ఉపవాస ప్రార్థన చేయటం వల్ల. మన కుటుంబంలో అనారోగ్యంతో ఉంటే పెద్దగా మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో మన పిల్లలకైనా, మన భర్తలకైనా, భార్య అయినా, ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసి మనం కూర్చుంటే, ఆయన దగ్గర ప్రాధేయపడి అడిగితే అనారోగ్యం తగ్గిపోతాయి. శారీరకంగా బలపడతాము. దేవుడు మన పక్షాన ఎన్నో కార్యములు చేస్తాడు. ఆయన సత్యమును ఆయన్ని కనుక్కొని మనము విశ్వాసంతో దేవుని యందల విశ్వాసముగా మనం ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు, ఇస్తాడు, ఇవ్వగలడని మనం నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. మన చేతులు ఎప్పుడు శుభకరమైనవిగా ఉండి చేతులు సాపి మనం దేవుణ్ణి ప్రార్థన చేసి అడగాలి. మన చేతులు అపవిత్రంగా ఉండకూడదు, శుభకరమైన వాటిగా ఉండాలి. ఎప్పుడైనా మన మాటలు కూడా జుంటె తేనెలా ఉండాలి. నీ మాటలు జుంటి తేనెలా ఉన్నప్పుడు నీ మాటలు వెళ్ళి దేవుణ్ణి తాగుతాయి. దేవునికి వినిపిస్తాయి నీ మాటలు. దేవుణ్ణి ఎంబడిస్తాయి నీ మాటలు. ఎప్పుడు నీవు దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉపవాస ప్రార్థన చేసి, నువ్వు దేవుని సంబంధికురాలుగా దేవుని కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నీ హృదయం అంతా దేవునికి ఒప్పజెప్పుకున్నప్పుడు నీకు సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఈ లోకంలో.